జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా విశాఖపట్నం రిషికొండలో ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే 2 సంవత్సరాలైనా ఆ భవనాలను వాడకుండా ఈ ప్రభుత్వం ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతున్నటువంటి పరిస్థితి మీరు చూడండి. ఇక్కడ లీజుకు రిషికొండ ప్యాలెస్ భవనాలు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద అప్పగింత ఆసక్తి వ్యక్తీకరణ కోరిన ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పుడు మొన్నటిదాకా ఇవి జగన్ గారు భవనాలు, జగన్ గారు కట్టించుకున్నారు, ఇవి జగన్ ప్యాలెస్ అని చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు మరి ఈరోజు జగన్ ప్యాలెస్ అయితే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకు ఇవి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది? జగన్ గారి బిల్డింగ్ అయితే జగన్ గారికి ఇవ్వాలి కదా. రెండో అంశం ఇక్కడ వచ్చేటప్పటికి దాదాపుగా 452 కోట్ల ప్రజాధనాన్ని కుమ్మరించి భవనాలని కట్టారని వీళ్ళు వార్త రాశారు. అంత అవ్వలేదు. అవి 250 నుంచి 300 కోట్ల రూపాయల లోపైనటువంటి ఈ భవనాలు. ఈ భవనాలతో పాటు ఏదైతే ఆ రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి భవనాల కింద సముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఒక 9.8 ఎకరాలు కూడా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తూ ఉంది, ఎవరైతే ప్రైవేట్ వాళ్ళకి, ఏదైతే జగన్ గారు ఆల్రెడీ 9.8 ఎకరాల్లో 5 బ్లాకుల్లో ఇక్కడ నిర్మాణాలను ఆల్రెడీ చేపట్టున్నాడు. దాంతోపాటు ఇంకొక 9 ఎకరాలను కూడా కింద ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే మొత్తంగా జగన్ గారు కట్టినటువంటి దాంట్లో ఏదైతే విజయనగర బ్లాకు, కళింగ బ్లాకు, గజపతి బ్లాకు, వేంగి బ్లాకు మొత్తంగా 9.8 ఎకరాల్లో ఏదైతే 5 బ్లాకులుగా నిర్మాణాలను చేపట్టారు. ఉద్యానవనాలు, అంతర్గత రహదారులు, నడకదారులు, పార్కింగ్తో పాటు అన్ని వసతులతో భవనాలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటనలో పేర్కొన్నారు. మరి అన్ని వసతులతో భవనాలు సిద్ధంగా ఉంటే ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తుంది? అన్నీ చాలా అందంగా, చాలా అసలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా గొప్పగా ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాలి. 2 అణువుకు లేకుండా అని హెడ్డింగ్ పెట్టారు. అణువుకు లేకపోతే ఈ భవనాలను మరి తాజ్ గ్రూప్ వాళ్ళు, అట్మాస్ఫియర్ కోర్ గ్రూప్ వాళ్ళు, లీలా గ్రూప్ వాళ్ళు, ఫెమా లాంటి అంతర్జాతీయ హోటల్ గ్రూపులు ఇప్పటికే ఆసక్తి చూపాయి. మరి అణువుగా లేకపోతే వాళ్ళు హోటల్ వాళ్ళు ఎలా ఆసక్తి చూపారు? అంటే ఏం లేదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతిదాన్ని ప్రైవేట్కి ఇవ్వాలనేది వాళ్ళ టార్గెట్. అందుకనే రిషికొండని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతికి ఇస్తా ఉన్నారు. రిషికొండని అమ్మకానికి పెట్టారని చెప్పాలి. లీజు పేరుతో 99 ఏళ్ళు రేపొద్దున అమ్మకానికి ఇవ్వబోతున్నారు రిషికొండని. రిషికొండలో జగన్ గారు బిల్డింగ్లు కడితే ఋషులు తపస్సు చేసే కొండ, రిషికొండ బోడిగుండ అయిపోయిందని చెప్పి బోడి మాటలు మాట్లాడినటువంటి ఈ తెలుగుదేశం, ఈ జనసేన, ఈ బీజేపీ నాయకులు ఈరోజు ఎక్కడున్నారని అడుగుతా ఉన్నా. మరి అదే జగన్ గారు కట్టినప్పుడు ఏదైతే బోడిగుండ అయిపోతే ఇప్పుడు అదే ఇంకొక రిషికొండలో ప్రైవేట్ వాళ్ళకి ఇంకో 9 ఎకరాలు ల్యాండ్ ఇస్తా, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఏదైతే ప్రభుత్వం కట్టినటువంటి బిల్డింగ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉంటే మరి ఇప్పుడు ఎందుకు ఎవరో కూడా నోరు మెదపట్ల? రిషికొండ కూడా ఆఖరికి ప్రైవేట్ వాళ్ళ సొంతం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ దాన్ని కూడా ప్రభుత్వం తరపున ఉంచరు, మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారనేది క్లియర్గా మరొకసారి అర్థమవుతా ఉంది.